హలో సిద్ధు గారు. హలో అండి. హాయ్ హాయ్. గబుక్కుని సిద్ధు అంటే రావట్లా, టిల్లు అని వస్తుంది. టిల్లు అనే వస్తుందా? టిల్లు తర్వాత బిఫోర్ టిల్లు ఆఫ్టర్ టిల్లు అనుకోవచ్చా? అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ. సో మల్టీ టాలెంటెడ్ సిద్ధు అంటే మల్టీ టాలెంటెడ్, ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్స్లో ఒకళ్ళు. సో ఏంటంటే ఐ కెన్ సీ దట్ ఎవ్రీ వన్ ఈజ్ రూటింగ్ ఫర్ యూ. ఐమ్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ అండి. సో అండ్ అలాగే స్టార్స్ కూడా చక్కగా ఎలాగైనాయి. సినిమా కెప్ట్ ఆన్ మూవింగ్ డేట్స్ వేరియస్ రీజన్స్ గురించి. బట్ ఒక సమ్మర్లో ఫస్ట్ సమ్మర్ రిలీజు, ఎలక్షన్స్ మీకోసమే అన్నట్టు పోస్ట్పోన్ అవ్వడం, ఎగ్జామ్స్ అయ్యాక వచ్చే ఫస్ట్ మీకోసమే అన్నట్టు ఇండస్ట్రీ అంతా కామెడీ సినిమాలే చేయట్లేదు ఈ మధ్యన. ఓం బింబుష్ వచ్చింది, బట్ ఇట్స్ బీన్ ఎ వైల్. సో స్టార్స్ కూడా అన్నీ పర్ఫెక్ట్గా ఎలా అయినాయి. మేబీ టిల్లు టైం ఏమో ఇది. సో చెప్పండి సార్, అంటే జనరల్గా ఈ మధ్యన సీక్వెల్స్, సెకండ్ పార్ట్స్ చాలా సీజన్ నడుస్తున్నాయి. బట్ ఏంటంటే టిల్లు స్క్వేర్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ సెకండ్ పార్ట్. ఎందుకంటే చాలా తక్కువ సార్లు చూస్తాం మనమేమో కామెడీ సినిమాలకి సెకండ్ పార్ట్ అనేది. సో హౌ డిడ్ దిస్ ఐడియా కమ్? అంటే కామెడీ సినిమాకి సెకండ్ పార్ట్ చూడడం చాలా తక్కువ మనం చూసేది. అండ్ ఐ థింక్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ ఫిల్మ్స్ దేనికైతే ఒరిజినల్ వచ్చిన వెంటనే ఇమీడియట్గా ఆ యాక్టర్ నెక్స్ట్ రిలీజ్ దాని సీక్వెల్ కంటిన్యూటీ కాదు కాబట్టి ఇప్పుడు మీరు పార్ట్ 1 పార్ట్ 2 తీసుకుంటే దట్స్ ఆబ్వియస్లీ అది అలాగే జరగాలి. కానీ ఒక ఇండిపెండెంట్ స్టాండ్ అలోన్ సబ్జెక్ట్ కింద చూసుకున్నప్పుడు టిల్లు స్క్వేర్ పార్ట్ 1 వేరే సబ్జెక్ట్, పార్ట్ 2 వేరే సబ్జెక్ట్, సీక్వెల్ వేరే సబ్జెక్ట్, రెండు బ్యాక్ టు బ్యాక్ రావడం కూడా చాలా రేర్. అంటే నేను యాక్చువల్లీ డెంట్ ఎక్స్పెక్ట్ అండి, ఎందుకంటే ఇది ప్లాన్ చేసి దిగలేదు. పార్ట్ 1 చేద్దాం, అది బ్లాక్ బస్టర్ అవుతుంది, అప్పుడు మనం పార్ట్ 2 కూడా చేద్దాం, సీక్వెల్ చేద్దాం అని అనుకుని దిగలేదు. ఫస్ట్ పార్ట్ అంత మంచి రెస్పాన్స్, యునానిమస్ రెస్పాన్స్ వచ్చిన తర్వాత వీ ఆల్ ఫెల్ట్ దట్ ఆ క్యారెక్టర్ని ఇంకాస్త మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు అని అనిపించింది. అండ్ చాలా బయట నుంచి కూడా లాట్ ఆఫ్ పీపుల్ కెప్ట్ సేయింగ్ వీ వాంట్ అ పార్ట్ 2, వీ వాంట్ అ సీక్వెల్ అని చాలామంది అన్నారు. అన్నప్పటికీ నా దగ్గర స్టోరీ లేదు, విచ్ ఇస్ ద మోస్ట్, అంటే అందరికీ పార్ట్ 2 చూడాలని ఉంటుంది కానీ నాకు భయంగా ఉంటుంది, ఎందుకంటే కథ లేదు కాబట్టి, ఆల్సో ద రైటర్ ఆఫ్ ద ఫిల్మ్ కాబట్టి ఆ భయం నాకు చాలా ఎక్కువ ఉంటుంది. సో నేను ఆల్మోస్ట్ ఒక 6 months నేను ఏం చేయకుండా ఐ స్పెంట్ సమ్ టైమ్ ఆన్ ఇట్. నేనేమి జస్ట్ ఆ థీమ్ ఏంటో అర్థం చేసుకొని, అసలు ఏంటి పార్ట్ 1 ఆడింది కానీ తెలియకుండా రాసి తీసేసిన సినిమా, ఇప్పుడు అది ఆడేలాగా తెలిసి రాసి తీయాలి. అయినా తెలియదు ఆడుతుందో లేదు, అది ఎవరికి దేవుడు కూడా తెలియదు. ఎవరు నో వన్ ఇస్ హ్యాస్ ద మ్యాజిక్ స్పెల్ ఫర్ ఇట్. సో టైం తీసుకుని దెన్ ఐ థింక్ వీ హ్యావ్ క్రాక్డ్ ఇట్ సార్. చూద్దాం, తినబోతు రుచి ఎందుకు. చాలా మంది ఇది కొంచెం ట్రిక్కీ ఐడియా కదా, ఎందుకంటే ఇప్పుడు టిల్లు అనే సినిమా చేశారు. యూజువల్లీ సినికల్గా పెసిమిస్టిక్గా మాట్లాడుకుందాం. పెసిమిస్టిక్గా మాట్లాడుకుంటే ఒక సినిమా అంత ఐకానిక్ క్యారెక్టర్ అయినప్పుడు సెకండ్ పార్ట్ కన్విన్స్ చేయడం చాలా అంటే చాలా కష్టం. సో హిట్ అయిన కమర్షియల్గా అయినా సరే ఫస్ట్ పార్ట్ అంత లేదు అనేవాళ్ళు చాలా ఎక్కువ మంది అంటారు సార్. అది దీనికన్నా అది ఇప్పుడు పార్ట్ 1 కన్నా ఇది బాగున్నా కూడా ఇది అంత లేదని అంటారు 100% అంటారు. సో ఏంటంటే యాజ్ అన్ యాక్టర్ మీ కెరియర్ పరంగా మీరు చూసుకుంటే యూ వాంట్ టు టేక్ ద ఫ్రూట్స్ ఆఫ్ టిల్లు టు సమ్ అదర్ ప్రాజెక్ట్. కరెక్ట్. బట్ టిల్లు దగ్గర వచ్చిన ఫ్రూట్స్ టిల్లు మీదే స్పెండ్ చేసేసి ఒకవేళ ఏదన్నా అయితే యు ఆర్ నలిఫైయింగ్ ద అడ్వాంటేజ్. పార్ట్లీ అగ్రీ, పార్ట్లీ డిసగ్రీ సార్. అది నలిఫైయింగ్ ది అడ్వాంటేజ్ అంటే మేబీ తీసుకోవాల్సినంత తీసుకోలేరు నెక్స్ట్ ఫార్వర్డ్. అది మళ్ళీ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సార్. ఇప్పుడు ఇది కూడా దీని మీదే డిపెండ్ అయి ఉంటుంది సార్. ఇప్పుడు ఇది గుడ్ ఫిల్మా కాదా అనేది ఫస్ట్ డిసైడ్ అవుతుంది సార్. తర్వాత ఇది గుడ్ సీక్వెలా కాదా అనేది డిసైడ్ అవుతుంది. ఆ రెండింటికి చాలా తేడా ఉంది. మళ్ళీ దిస్ కెన్ బి అ గుడ్ ఫిల్మ్ బట్ ఇట్ ఆల్సో హ్యాస్ టు బి అ గుడ్ సీక్వెల్. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అదే ముందు వస్తుంది కదా, ఏది గుడ్ సీక్వెల్ అనేది. అది ఫస్ట్ 3 days వస్తుంది సార్. అది ఫస్ట్ 3 days ఇది గుడ్ సీక్వెలా కాదని చూస్తారు. దాని తర్వాత నుంచి ఇది గుడ్ ఫిల్మా కాదా చూస్తారు. ఇది గుడ్ ఫిల్మ్ అయితేనే గుడ్ సీక్వెల్ అవుతుంది సార్, బట్ వైస్ వర్సా కాదండి. రైట్. సో ఇంకా ఆ పాయింట్ ఆఫ్ టైం డెసిషన్ తీసేసుకున్నాం, టిల్లు 2 చేసేయాలని డెసిషన్ తీసేసుకున్నాం. తీసుకున్న తర్వాత అప్పుడు అర్థమైంది యాక్చువల్లీ మనం దిగింది యాక్చువల్లీ చాలా ఇంకా ఇట్స్ అ బిగ్గర్ టాస్క్ అని. అందుకు ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ హౌ టు మేక్ ఇట్. నిన్న వెంకీ గారి ఇంటర్వ్యూలో యు ఆర్ మెన్షనింగ్ దట్ నాకు సినిమా అనౌన్స్ చేసాక కూడా ఐ హ్యావ్ నో కోర్ ఐడియా లేదు, ఒక 6-7 months ఐ టుక్ ఇట్ టు ఫిగర్ ఇట్ అవుట్ అని చెప్పి. అసలు ఒక రైటర్గా చాలా రిస్క్ కదా అది. యాక్టర్గా మీకు ఉండే క్యాలిక్యులేషన్స్తో అనౌన్స్ చేసి ఉంటారు, రైటర్గా ఒక అంటే 1 line తెలుసు సార్ నాకు,
ఒక వన్ లైన్ తెలుసు, ఇది జరగాలి. లాస్ట్ టైం జరిగిన దాంట్లో వాట్ షుడ్ బీ సేమ్ అండ్ వాట్ షుడెంట్ బీ సేమ్ తెలుసు నాకు పార్ట్ 2 చేసినప్పుడు. ఓకే, లాస్ట్ టైం అలా ఉంటుంది కదా, ఈసారి ఎగ్జాక్ట్లీ దానికి ఆపోజిట్గా ఉండాలి. లాస్ట్ టైం ఇది ఇలా జరిగింది కదా, ఇది బిగ్ యూఎస్పీ, ఇది ఇలాగే ఉండాలి అని అనుకున్నాను. దాన్ని బేస్ చేసి ఐ థింక్ ఫర్ ఆల్మోస్ట్ 6 to 7 months I wrote the wrong story అండి. Yeah, I think it's the first time my director will kill me for saying this, but I think I wrote the wrong story. Kalse raasam. I think we wrote the wrong story for 6 to 7 months. Then after writing that story is when we realized that the core of this is good, but this is the wrong screenplay. This shouldn't be like this, and then it took us time to again change it and you started afresh. Yeah, it's a fresh story అండి. దిస్ ఇస్ రాంగ్ స్టోరీ అంటే రాంగ్ ప్లాట్ కాదు, రాంగ్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. సో ఈ ప్లాట్లోకి టిల్లుకి ఎలా ఉండాలి స్క్రీన్ ప్లే అనేది తీసుకురావడానికి మాకు కొంచెం టైం పట్టింది. అండ్ ఒకసారి మనం ఒక ఐడియా బాగుంది అన్నప్పుడు దానికి ఫిక్స్ అవుతాం కదా, లైక్ మనం ఎక్కడైతే స్టార్ట్ చేస్తాం దిస్ ఇస్ ద కోర్ ఐడియా అని, దాని తర్వాత ఇంకా ఎవ్రీథింగ్ హ్యాస్ టు కమ్ అండ్ సిట్ విత్ దాట్ ఓన్లీ. సో అందుకు ఇట్ టుక్ సమ్ టైం. కానీ నాకు బిగ్గెస్ట్ ఒక దాన్ని ఏమంటారు యాంగ్జైటీ ఏంటంటే ఇందులో టిల్లు క్యారెక్టర్ అందరం చూసాం. మోర్ ఆర్ లెస్ మీరు కామెడీ అటు ఇటు మార్చినా ద క్యారెక్టరైజేషన్ విల్ బి సేమ్. ఒక అమ్మాయి అతని లైఫ్లోకి వస్తుంది, హీ విల్ గెట్ ట్రబుల్స్ డ్యూ టు దట్. మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. స్టిల్ ఏదో మ్యాజిక్ చేయాలి అందులో. అది ఉందండి. మీరు సినిమా వెన్ యూ వాచ్ ద ఫిల్మ్, మేము యాక్చువల్లీ రీసెంట్గా ట్రైలర్ చాలా ముందే లాంచ్ చేసేసాం మేము. చేసినప్పుడు ఒక 2-3 వెబ్సైట్స్ వాళ్ళు రివ్యూస్ ఇస్తారు కదా ట్రైలర్కి, వీడియో రివ్యూస్ అంటే కూర్చుని మాట్లాడే రివ్యూ ఉంటుంది కదా. దాంట్లో ఒక రివ్యూలో కరెక్ట్ మాట ఒకళ్ళు అన్నారు. అతను ఎవరంటే గ్లాసెస్ పెట్టుకుని ఉంటారు ఒక అతను, రజాడి అదేదో పేరుంది, అదేదో తెలియదు, రబడి, ఎవరు కనిపించట్లేదు మనిషి. సో వాళ్ళు రివ్యూ ఇస్తారు కదా, అతను ఒక చాలా కరెక్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ అన్నారు. అతను ఏమన్నారంటే ఈ ట్రైలర్లో కనుక మనం చూస్తే దెర్ ఇస్ నో స్టోరీ ఏమీ చెప్పలేదు ఈ ట్రైలర్లో. ఒకవేళ అది ఇంటెన్షనలీ చెప్పలేదు అంటే దట్స్ అ వెరీ గుడ్ థింగ్, బట్ దాంట్లో కథ లేక అది రిఫ్లెక్ట్ అవుతుందంటే మాత్రం ఇట్స్ అ వెరీ బ్యాడ్ థింగ్ అని అన్నారు. ఇప్పుడు ఎలా అంటే చాలా మంది మీరు టిల్లులో ఉన్న వాడని డిలీటెడ్ సీన్స్ అన్ని తీసుకొచ్చి కట్ చేసి ట్రైలర్ కింద వదిలేసిన ఇట్ ఫిట్స్, ఎగ్జాక్ట్ ద హీరోయిన్ ఇట్ ఫిట్స్ కదా. కరెక్ట్. కాకపోతే దట్స్ ద హోల్ పాయింట్ అండి. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కథ చెప్పలేదు ట్రైలర్లో, అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ నేను కథ చెప్పలేను, ఎందుకంటే అది చాలా సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీగా ఉంటుంది. ఒక పాయింట్ చెప్పారంటే మిగతా నలుగుపోతారు. సో ఇట్స్ వెరీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ఆ స్టోరీ. సో అందుకు నేను ఏ కథ చెప్పడం ఇష్టం లేక నేను చెప్పలేదు కథ. సో మీరు థియేటర్కి వచ్చి చూసినప్పుడు యూ విల్ అబ్సల్యూట్లీ ఫీల్ దట్ ఓకే దేర్ ఇస్ యాక్చువల్లీ అ లాట్ ఆఫ్ స్టోరీ ఇన్ దిస్ ఫిల్మ్. ట్రైలర్లో మనకేం చెప్పలేదు అని. అంటే ఫస్ట్ పార్ట్లో యూ రివీల్డ్ ఏ సిగ్నిఫికెంట్ పోర్షన్ కదా. నథింగ్. మీరు ఫస్ట్ పార్ట్ ట్రైలర్ ఇప్పుడు ఓపెన్ చేసి చూడండి, దాంట్లో కూడా నేను ఏ కథ చెప్పలేదు. నేను ఆ గుణపం డైలాగ్ పెట్టినా కూడా ఒక రాత్రి చీకట్లో ఎవరు క్యాచ్ చేయలేదు శవం ఉంది ఎవరు పాతి పెట్టడం ఉంటుందని చెప్పి. అంటే ఇప్పుడు శవం కాకుండా ఇంకో కొత్త కాన్ఫ్లిక్ట్ ఇంట్రడ్యూస్ అవబోతుంది సినిమాలో. కాన్ఫ్లిక్ట్ ఇంట్రడ్యూస్ అవుతుంది సార్ సినిమాలో. ఓకే, అది దట్స్ ఇట్. అదే అంటాం కదా, అది వేరే స్టోరీ అండి, ఇది వేరే స్టోరీ, కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. హౌ హిజ్ లైఫ్ again feels like he is in a mess. How again అమ్మా మళ్ళీ ఇరుక్కున్నానేంట్రా నేను అనే ఒక ఫీలింగ్ మాత్రం చాలా స్ట్రాంగ్గా మళ్ళీ క్రియేట్ అవుతుంది. పార్ట్ 1లో ఎంత బాగా క్రియేట్ అయ్యిందో ఈసారి కూడా డిఫరెంట్గా క్రియేట్ అవుతుంది. అలా క్రియేట్ అవుతుంది సార్. ఇప్పుడు అలా ఎందుకు సార్ తీయాలి మళ్ళీ పార్ట్ 2 తీసినప్పుడు? నాకే బోర్ కూడా, ఆల్రెడీ బోరింగ్ ప్రాసెస్ అండి ఇది. అదే క్యారెక్టర్ని మళ్ళీ ఎక్స్ప్లోర్ చేయడం అనేది. డీజే టిల్లు అనే క్యారెక్టర్, వాడు నాకు తెలుసు వాడు ఏంటో. పోయినసారి వాడు గంటకి 50 పదాలు వాడితే ఈసారి గంటకి 100 వాడు ఉంటాడు. సో అది ద రేట్ ఆఫ్ స్పీచ్ ఎక్కువైంది, డైలాగులు ఎక్కువయ్యాయి తప్ప క్యారెక్టర్ అంతే కదా సార్. యాజ్ మచ్ యాజ్ ఐ ఎంజాయ్డ్ ద ప్రాసెస్, అది తెలిసింది నాకు. బట్ ఈ కథ, ఆ అమ్మాయి క్యారెక్టర్, అనుపమ క్యారెక్టర్, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద న్యూ థింగ్స్ దట్ విల్ మేక్ దిస్ ఫిల్మ్ ఇంట్రెస్టింగ్ అనేది నా హోప్. చూద్దాం, బొక్కబోర్లా కూడా పడచ్చు, మనం చెప్పలేము. ఎందుకు పాజిటివ్ సైడే చూద్దాం. అబ్సల్యూట్లీ పాజిటివ్ అండి. నాకు లైక్ ఐ సెడ్ ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ సార్. అది గుడ్ సీక్వెలా కదా, చూడాలి. లాస్ట్ ఇయర్ నాగవంశీ గారిని ఇంటర్వ్యూ చేశారు. ఆయన చెప్పింది ఏంటంటే విమల్ గారు హీఈస్ నాట్ సో ఎక్సైటెడ్ అబౌట్ మేకింగ్ ఎ సీక్వెల్ టు దిస్ ఫిల్మ్ అన్నారు. Vimal, it's not the fact that he's not excited about making a sequel. By the time we wanted to make a sequel, he was already committed elsewhere. వేరే దగ్గర కమిట్ అయిపోయి ఉన్నాడు తను. సో అప్పుడు దెన్ ఆల్రెడీ అక్కడ కమిట్మెంట్. అదే మీరు చెప్పేది ఎలా చెప్పారు, ఆయన నాకు కొంచెం డిఫరెంట్గా చెప్పారు. He was not so excited. Because నేను డెఫినెట్ I was the one who spoke to him about doing part 2. తను వచ్చాడు, he knows the story also.
ఓకే. ఇన్ఫాక్ట్ హీ వాజ్ యాక్చువల్లీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ స్టోరీ. చాలా బాగుంది రోల్ అయినా అన్నాడు నాతో. కానీ ఏంటి చాలామంది అసలు సిద్ధు గారు ఉంటే డైరెక్టర్గా స్పేస్ తెలియట్లేదు, కనిపించట్లేదు. అంటే వచ్చి కొత్త డైరెక్టర్ అయ్యేసరికి ఆ ఇది ఉంటుంది కదా సార్ కొంచెం, అంత తప్ప ఇంకేం లేదు. ఈవెన్ టిల్లు కూడా మీరే కనపడ్డారు. అదే కొత్త డైరెక్టర్ కదా సార్. అప్పుడు విమల్ కొత్త డైరెక్టర్ కదా. అంటే నేను అట్లీస్ట్ కృష్ణ లీలా అదేదో చేసి వచ్చాను అప్పటికి. ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఏంటంటే, నాకు నాగవంశీ గారు మాట్లాడేటప్పుడు కూడా సిద్ధు తీసాడు, సిద్ధు తీసుకొచ్చి చూపించాడు, చేసాడు, ఇలాగే మాట్లాడారు. మీరు మొన్న Q&A సెషన్లో కూడా మోర్ ఎక్కువగా తీసాను అనే మాట ఎక్కువ కాన్షియస్గా ఒక్కొక్కసారి డైరెక్టర్ని ఇంక్లూడ్ చేస్తున్నారు. మీకే సబ్ కాన్షియస్గా మీరే ఉన్నారు ఎక్కువ. అది ఎందుకు అవుతుందంటే నేను రైటర్ని కూడా కాబట్టి అవుతుంది సార్. అది ఆ రైటర్ని కూడా అయి ఉండేసరికి. అండ్ ఇంకోటి, బికాజ్ ఐఎమ్ ద రైటర్ అండ్ ది యాక్టర్, అంటే చాలా కొన్ని సినిమాలకి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ప్రాసెస్ ఉంటుంది సార్ కొన్ని సినిమాలకి. అది ఏంటంటే మీకు వేరే చాలా ఫిల్మ్స్ కూడా మీరు తీసుకుంటే, మన స్టార్స్ చేసిన సినిమాలు కూడా, అది ఎలా ఉంటుందంటే సార్, మనం అనుకుని పేపర్ మీద రాసుకుని లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఆ పేపర్ మీద ఉన్నది దానికి ఒక 10 times స్క్రీన్ మీదకి ట్రాన్స్లేట్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది కొన్నిసార్లు. పేపర్ మీద ఉన్నప్పుడు అది ఇట్ విల్ బీ జస్ట్ అ స్మైల్ ఆన్ యువర్ ఫేస్, బట్ వన్స్ ఇట్ కమ్స్ ఆన్ టు స్క్రీన్ ఇట్ బికమ్స్ మోర్ దెన్ దాట్. టిల్లు ఈజ్ వన్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్. ఇంకో ఎక్కువ కూడా అవసరం ఉంటుంది. టిల్లు ఈజ్ వన్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్ వేర్ ద క్యారెక్టర్ హ్యాస్ టు స్పీక్. లిటరలీ పరిస్థితి ఎలా ఉంటుందంటే సార్, మా షూటింగ్ లొకేషన్లో Part 1 తీస్తున్నప్పుడు అసలు వీళ్ళు ఎవరో తీస్తున్నారు, ఇది ఏదో కథ అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు అది కాదండి పరిస్థితి. Part 2 షూటింగ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే, లొకేషన్లో నేను నుంచుని ఉంటాను సార్, 150 మంది నన్ను చూస్తుంటారు, ఇప్పుడు మమ్మల్ని నవ్వించు. ఇది లిటరల్ పరిస్థితి సార్. ఇది ఇంక్లూడింగ్ మై డైరెక్టర్ అండ్ ఎవ్రీవన్. ఇప్పుడు వీడు ఏదో చేసి ఈ సీన్ని నవ్విస్తే, ఎందుకంటే ఆ సినిమా కథ, స్క్రీన్ ప్లే ఇవన్నీ పక్కన పెట్టేస్తే సినిమాని కాపాడాల్సిన టిల్లువే సార్. వాడే కాపాడాలి. వాడి జోక్లు, వాడి రియాక్షన్లు, వాడు ఎంత పెంటలో ఉన్నాడు, వాడు ఎలాంటి రియాక్షన్లు ఇస్తున్నాడు, మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ రియాక్షన్స్ ఇవ్వాలి. So he is the one who has to save the film. Now, because there is so much responsibility on me as an actor and as a writer of the film, you get so involved into making that film that you and your director are spending almost every single day together. It's not, and నేను ఇది ఒకే సినిమా చేశాను, ఆ జుట్టేసుకుని నీకు ఏం చేయలేను కదా సార్, అదొకటి చేయాలి నేను. So you are spending almost every single day together working on the film and ఇది. So those lines get blurred in your head. అందుకే ఇది ఇలా తీసాము, అది అలా చేశాను, ఇది ఇలా చేశాను అని వచ్చేస్తుంది. బట్ ఆబ్వియస్లీ దర్ ఇస్ డైరెక్టర్, తను ఆల్రెడీ ముందు 2 సబ్జెక్ట్స్ తోటి తను ప్రూవ్ చేసుకుని వచ్చాడు. తన తరగతి గది వాజ్ గుడ్ హిట్ ఆన్ OTT. సో అదేం లేదు సార్, ఇది ఎక్స్పెక్ట్ కూడా చేసాం. ఈ క్వశ్చన్స్ మేము ఇది Day 1 మాట్లాడుకున్నాం నేను మల్లిక్, దట్ ఈ క్వశ్చన్స్ వస్తాయి అండ్ వీ షుడ్ బి. ఓకే, అయ్యో మీరు అడగండి సార్. హీరోయిన్ గురించి లాస్ట్ టైం చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. ఐఎమ్ నాట్ ఫర్ ఆ టైప్గా మాట్లాడే మనిషిని కాదు, కానీ థ్యాంక్ యూ సార్. నిజంగా అది అబ్జర్వ్ చేశాను మీ ఫేస్లో. యు ఆర్ సో ఫ్రస్ట్రేటెడ్, ఏంట్రా ఇదే క్వశ్చన్ తిప్పి అయ్యే వస్తాయి అని చెప్పి ఆవిడ చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారు, మీరు అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారు. బట్ నాది ఒకే ఒక డౌట్ ఏంటంటే, DJ Tillu వచ్చినప్పుడు ఎవ్రీవన్ వాజ్ టాకింగ్ అబౌట్ రాధిక. ఇప్పుడు ఎవ్రీవన్ వాజ్ టాకింగ్ అబౌట్ అనుపమ. ఇది మీరు ఎక్స్పెక్ట్ చేశారు ముందు? అంటే అప్పుడు క్యారెక్టర్ గురించి మాట్లాడారు, ఇప్పుడు అనుపమ ఏంటి, ఇలాంటి క్యారెక్టర్లు చేయడం ఏంటి, ఇలాంటి క్యారెక్టర్లు చేయగలదా, ఇప్పుడు దాకా అలాంటివి చేసింది కదా, వీళ్ళు ఎలా ఇమాజిన్ చేశారు, ఎందుకు ఇలా చేస్తుంది, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఇప్పుడు అనుపమ సెంట్రిక్గా మాట్లాడుకుంటున్నారు, అప్పుడు రాధిక సెంట్రిక్గా మాట్లాడుకున్నారు. డిడ్ యూ ఎక్స్పెక్ట్ దిస్? అప్పుడు No, we planned it. ఓకే, Not the fact that people should talk about Anupama. The fact that her character in the film should be very new. It should be very fresh. DJ Tillu రిలీజ్ అయినప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక రాధిక గురించి మాట్లాడారు. ఇప్పుడు కూడా సినిమా రిలీజ్ అయ్యే వరకే అనుపమ గురించి మాట్లాడారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆబ్వియస్లీ ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడతారు. ఓకే, అంటే బట్ ఏంటంటే దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఇప్పుడు ఆవిడ హోమ్లీగా చేసినా లేకపోతే మోడర్న్గా చేసినా, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే షీ ఈజ్ ఎన్ యాక్ట్రెస్. ఇప్పుడు మీరు సిద్ధు కూడా హీ ఈజ్ నెవర్ టిల్లు, టిల్లుగా యాక్ట్ చేస్తున్నారు అంతే, టిల్లుగా కూడా ఉండరు, వీళ్ళు కూడా ఇంకొక రకంగా మారుతారు. బట్ నేను ఐ షుడ్ గివ్ ద క్రెడిట్ టు దట్ పర్సన్. మిమ్మల్ని ఆల్రెడీ అడిగాను కూడా, ఇది అసలు ఎవరికి ఆ థాట్ ఫస్ట్ వచ్చింది? ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ దట్. ఎందుకంటే ఒక ఇన్ని క్యారెక్టర్స్ అమ్మాయిని ఒక దాంట్లో చూసి టు సమ్ వన్ విజువలైజ్ హెర్ యాజ్ సమ్ అదర్ క్యారెక్టర్, దే డిజర్వ్ ఏ క్రెడిట్ కదా. హూ ఇమాజిన్డ్ ఇట్ ఫస్ట్?
ఐ డోంట్ నో సార్ ఎగ్జాక్ట్గా ఎవరు అన్నారు కరెక్ట్గా నాకు గుర్తులేదు. బట్ ఐ రిమెంబర్ మీ బీయింగ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ అనుపమ బీయింగ్ ద క్యారెక్టర్ దట్ వీ రోట్. బికాజ్ ఆ క్యారెక్టర్కి ఒక ఇన్నసెన్స్ కావాలి, అట్ ద సేమ్ టైం ఒక మెచ్యూరిటీ కూడా కావాలి. అండ్ ఐ థింక్ షీ ఫిట్ సమ్వేర్, ఆ బ్యాలెన్స్ ఏదైతే ఉందో తను ఫిట్ అవుతుందని. చాలా ఆప్షన్స్ విన్నాను, చాలా ఇది చేశాను, బట్ ఐ సెడ్ నో, దిస్ షీ ఈజ్ ద వన్ ఐ వాంట్ టు గో హెడ్ విత్ అని డే వన్ నుంచి ఐ వాజ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. చాలామంది ఏంటంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ లాస్ట్లో విమెన్ని నెగిటివ్గా చూపిస్తున్నారు అనే పీపుల్ ఉంటారు కదా. బట్ టిల్లులో మోర్లీ షీఈ్ ఏ కన్ఫ్యూజ్డ్ గర్ల్ అన్నట్టు చూపించారు. షీఈ్ నాట్ నెగిటివ్ అండ్ షీఈ్ నాట్ పాజిటివ్ యాజ్ వెల్. ఒక రకమైన కన్ఫ్యూజ్డ్ గర్ల్, షీ సఫర్ డ్యూ టు సర్కమ్స్టాన్సెస్. ఏంటంటే సార్ వీడి హార్ట్ అమ్మాయి బ్రెయిన్ అండి. అవును, మేము స్టార్ట్ చేసినప్పుడు అదే కదా, that he uses his heart to think and make decisions, she uses her brain to think and make decisions, ante. That is the only difference between those two people. సో ఈ ఇందులో ఎలా ఉండబోతుంది? అలా అయితే ఉండదు సార్, ఇంకోలా ఉంటుంది. అది మీరు యూ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఓకే. సో అండ్ టిల్లు వచ్చినప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్స్ తక్కువ, నెంబర్స్ కానీ ఏది నథింగ్ మ్యాటర్స్ దేర్. ఇప్పుడు ఫర్ ది ఫస్ట్ టైం యూ ఆర్ ఇన్ టు ఎ నెంబర్ గేమ్. అంటే యూ హ్యావ్ ఎ రియల్ ఛాన్స్, పెద్ద ఓపెనింగ్ అనేది గ్యారంటీడ్. యూ హ్యావ్ ఏ రియల్ ఛాన్స్. అసలు ఎప్పుడన్నా మైండ్లో ఫ్లాష్ అవుతుందా వాట్ ఈజ్ వాట్ అనేది? అంటే నాకు నెంబర్స్ వద్దు, నాకు నెంబర్స్ నాకు ఇష్టం ఉండదు, నేను మాట్లాడినా అవన్నీ కాదు. నంబర్స్ ఇష్టం ఉండదని ఎవరైనా చెప్పారంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నారు సార్. అంత ఇప్పుడు ఒక అమౌంట్, ఒక ఎక్స్ బడ్జెట్ పెట్టి సినిమా తీసిన తర్వాత ఆ బడ్జెట్ క్రాస్ చేయాలనేది అది ఇష్టం కాదు సార్, అది అవసరం అది. బికాజ్ యునో యువర్ ప్రొడ్యూసర్ హెస్ ఇన్వెస్టెడ్ ఆల్ ద మనీ. సో డెఫినెట్లీ ఐఎమ్ హియరింగ్ నంబర్స్, నాకు ఇంత ఆ నైజాం అంత ఇది ఇంత వింటున్నాను. బట్ నా ఒకే కాన్సన్ట్రేషన్ ఏంటంటే సార్, ఇప్పుడు నా దృష్టిలో సినిమా అనేది ఎప్పుడైనా అది 51% బిజినెస్ సార్, 49% ఆర్ట్ అండి నా బ్రెయిన్లో. అది ఎప్పుడైనా 1% బిజినెస్కి ఎక్కువ వేస్తాను నేను. ఎందుకంటే డబ్బులు ఒకళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇస్ దట్ దే హ్యావ్ టు మేక్ దర్ మనీ బ్యాక్. ఇఫ్ ఎవ్రీ వన్ మేక్స్ అ ప్రాఫిట్ దట్స్ గ్రేట్ ఇది. సో డెఫినెట్లీ గుడ్ నంబర్స్ హిట్ చేస్తే మంచిదే కదా సార్. నాకు నెక్స్ట్ దానికి ఇంకా ఈసారి చాలా మంచి బడ్జెట్ ఇచ్చారు సినిమా చేయడానికి, నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ బడ్జెట్ ఇస్తారు. అందరి నాతో పాటు పనిచేసే వాళ్ళు అందరి రెమ్యునరేషన్స్ పెరుగుతాయి. ఎవ్రీ వన్ విల్ మేక్ గుడ్ మనీ. సో దట్స్ అ గుడ్, మనీ ఇస్ అ గుడ్ థింగ్ అండి. దేర్ ఇస్ నథింగ్ అనార్టిస్టిక్ అబౌట్ మనీ. దేర్ ఇస్ నథింగ్ అనార్టిస్టిక్ అబౌట్ మేకింగ్ మనీ. అంటే జనరల్గా ఇలాంటి వాటి గురించి మాట్లాడినప్పుడు కొంచెం డిప్లొమాటిక్గా మాట్లాడడానికి ట్రై చేస్తారు. నేను ఏదన్నా వేసినా మీరు క్యాచ్ చేసేస్తారు సార్. డబ్బులు ఏముందండి, లేదు నేను చెట్టు కింద చదువుకుంటాను ఇలాంటివన్నీ చెప్పినా కూడా మీరేమి ఎవరు దాన్ని ఇటు బాగా ఎక్స్ట్రా చేస్తున్నాడు రా అని చెప్పి అది మేముంది కదా అదొకటి వేసేస్తారు. అదేం లేదు సార్. ఆర్ ఫిల్మ్ షుడ్ మేక్ మనీ, ఎవ్రీ వన్ షుడ్ మేక్ మనీ, ఎవ్రీ వన్ షుడ్ హెడ్ టువర్డ్స్ అ బెటర్ లైఫ్ స్టైల్. అది లేకపోతే ఆ గ్రోత్ కనిపించకపోతే వర్క్ చేసే మోటివేషన్ కూడా తగ్గిపోతుంది సార్. శ్రీను వైట్ల గారి హవా తర్వాత మేమర్స్ కింద పని చెప్పింది మీరేనే. అది క్వైట్ అన్ఎక్స్పెక్టెడ్ అండి. నన్ను అడుగుతున్నవారు అధికారి అసలు ఐకానిక్ అయిపోయింది అసలు. సో ఏంటి చాలా క్యామియోస్ ఉంటాయండి సినిమాలో, ఏంటి సర్ప్రైజ్? అన్నీ ఉంటాయి సార్, చాలా ఉంటాయి. సినిమా వస్తే విల్ ఆల్ నో ఇట్ ఆన్ 29. అన్ని హాల్లోనే అంటున్నారు. అన్ని హాల్లోనే. సునీల్ గారు డైలాగ్ కదా అది, అన్ని హాల్లోనే అంటాను పానీరా. రెడీయా రామ్ సినిమా డియా? ఓకే 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 డిజిటల్ సందీప్ ఇలాంటివన్నీ ఫస్ట్ తెలుస్తాయి తనకి. సో టిల్లుని ఎంతగా ఇష్టపడ్డారో అందరూ చాలా మంది వరకు సెకండ్ హాఫ్ కొద్దిగా డిసప్పాయింటెడ్ అన్నారు. అవునండి. ఎందుకంటే యూ కుడ్ నాట్ కీప్ అప్ ద టెంపో అని చాలా మంది అన్నారు. కరెక్ట్. విల్ యూ అగ్రీ ఫర్ దట్? యా అబ్సల్యూట్లీ. ఎలాంటి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు, ఎలాంటి కరెక్షన్ చేశారు? అంటే టిల్లు పార్ట్ 1 ఒరిజినల్ కదా సార్, స్ట్రక్చరల్లీ ఇట్స్ అ రాంగ్ ఫిల్మ్ సార్. అది స్ట్రక్చరల్లీ ఇట్స్ అ రాంగ్ ఫిల్మ్. ఎందుకంటే ఇప్పుడు ఒక తెలుగు కమర్షియల్ సినిమాకు ఒక మీటర్ ఉంటుందండి, ఒక బీట్ ఉంటుంది దానికి. ఇక్కడ ఇలాంటిది ఒకటి జరగాలి, ఇది జరగాలి అనో, బట్ ఇలాంటి ఒక షాకింగ్ ఫ్యాక్టర్ ఒకటి జరగాలి, ఇలాంటిది ఒకటి జరగాలి. అండ్ ఎంటర్టైన్మెంట్ అనేది ఏదైతే ఉందో ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో ఈక్వల్గా స్ప్లిట్ అయ్యి ఉండాలి అది, రైట్? సో బట్ ఆ రోజున నాకు రైటర్గా నాకు అంత బుర్ర లేదు. ఆ రోజు నాకు అనిపించింది, మాకు అనిపించింది ఒకటి రాసేసాం విత్ లిటిల్ గైడెన్స్ ఫ్రమ్ హియర్ అండ్ దేర్ వీ మేడ్ దట్ ఫిల్మ్. సో టిల్లులో ఏంటంటే పార్ట్ 1లో మీకు ఎంటర్టైన్మెంట్ అంతా ఫస్ట్ హాఫ్లో ఉంటుంది. మొత్తం ఒకసారి లేస్తే గ్రాఫ్ it will go up and then second half lo somewhere near the hospital or somewhere it will drop and then again it will pick up from the court. There's no song in the second half. Oka song unte dan impact veri untundi theater lo, you know, and then there is no episode in the second half.
యూనో కొన్ని క్రూషియల్ కీ పాయింట్లు ఉంటాయి సార్. ఇప్పుడు మన 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 మెజర్మెంట్స్ కూడా ఉంటాయి సార్, అండ్ చాలా అవసరం కూడా సార్ అవి. ఎందుకంటే ఓన్లీ ఐ థింక్ ఇండియన్ సినిమా ఆర్ ఐ డోంట్ నో విచ్ అదర్ సినిమా, ఇండియన్ సినిమా ఐ థింక్ సమ్వేర్ ఇస్ కర్జ్డ్ విత్ సంథింగ్ కాల్డ్ ది ఇంటర్వెల్. యూనో మనం పాప్కార్న్లు అమ్ముకోవడం కోసం చేసిన పంచాయతీ సార్ ఇది ఇంటర్వెల్ అనేది. ఆ ఇంటర్వెల్ వల్ల ఏమవుతుందంటే సార్, మీరు ఎంత బిల్డ్ చేసినా కూడా అది ఇంటర్వెల్కి డ్రాప్ అయిపోతుంది సార్. మీరు సెకండ్ హాఫ్లో మళ్ళీ మొదలెట్టాలి టెంపో లేపడం, మళ్ళీ లేపి దాన్ని అలా సెటిల్ చేసి ఇంకా క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ ఉంటుంది. చాలా మంది ఫిల్మ్ మేకర్స్ గా ఇంటర్వెల్ తర్వాత ఫస్ట్ హాఫ్ అన్ అవర్ టు 40 minutes అనేది ఒక స్ట్రగుల్, చాలా స్ట్రగుల్ అండి. అండ్ చాలా సినిమాలు అక్కడ డ్రాప్ కూడా అవుతాయి సార్, అండ్ అవ్వాలి కూడా సార్. అది అవుతూనే మళ్ళీ లేస్తుందండి తర్వాత, బికాస్ ఇఫ్ ఇట్ ఈస్ ఆన్ ద సేమ్ టోన్ దెన్ ఇట్ ఈస్ అ మొనోటనస్ థింగ్, రైట్? So ala Tillu also had its drop, and I think every great film also has that one flaw in their screenplay or in you know some other way. So part 1 I do agree that second half was not as crisp as or as not as gripping as the first half. I am sure even in Tillu 2 also there will be some flaw somewhere in the film, because if I make a perfect film I should stop making films and you know, so I'm sure there will be some flaw in the film, but I hope that the flaw will be very honest and it won't really be a problem anta, you know, కొంచెం కాసేపు ఓకే అని మళ్ళీ అందేసుకుంటుందని అనుకుంటున్నాను. అంటే మీకు క్రెడిట్ ఎక్కడ ఇవ్వాలంటే యూజువల్గా చాలా మంది ఎలా ఉంటుందంటే సెకండ్ హాఫ్ ఈజ్ వాట్ యూ క్యారీ ద ఫీలింగ్ టు హోమ్. కరెక్ట్. అక్కడ డిసప్పాయింట్ అయితే ఫస్ట్ హాఫ్ ఎంత బాగున్నా సరే ఆ ఫీలింగ్తో యూ టాక్ బ్యాడ్ అబౌట్ ద ఫిల్మ్. కరెక్ట్ కరెక్ట్. బట్ మీ ఎక్కడ వర్క్ అయిందంటే యూ హ్యాడ్ ఎ బ్రిలియంట్ ఫస్ట్ హాఫ్ which covered the flaws in the second half also. And Tillu part 1 ki one more advantage was there, that you were looking at one crazy character also, one very new character who was not speaking like a regular hero, or you know, who వాడి ఇన్నోసెన్స్ ఉంటుంది, స్మార్ట్నెస్ ఉంటుంది మళ్ళీ వాడిలో. సో వాడు కవర్ చేసేసాడు, ఏ ఫ్లా ఉన్నా కూడా క్యారెక్టర్ని పట్టుకుని వెళ్ళిపోయారు. ఈసారి అది ఉంటుంది, స్టోరీ ఉంటుంది, ఎపిసోడ్ ఉంటుంది, అండ్ ఆల్ ఆఫ్ దట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బీ దేర్ ఇన్ ద సెకండ్ హాఫ్. చూద్దాం. నాకు ఎంతమంది తెలుసు అంటే టిల్లు ఫస్ట్ హాఫ్ చూసేసి వదిలేస్తారు రిపీటెడ్ లో. ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కథ చెప్తే బోర్ కొడుతుంది సార్. అవును, కథ దే డోంట్ మైండ్ అబౌట్ స్టోరీ అసలు అవసరం చేసుకుని డీజే టిల్లు రిలీజ్ అయిన రోజు యుఎస్ రిపోర్ట్స్ వస్తే ఫస్ట్ హాఫ్ రిప్ రోరింగ్ లాఫ్టర్ అది ఇది అన్నారు, సెకండ్ హాఫ్ లైట్గా స్లోగా ఉంది అది అంటే నాకు చాలా పెద్ద ప్రొడ్యూసర్ ఒక ఫోన్ చేశారు, ఏంటి సెకండ్ హాఫ్ స్లోగా ఉంటుందన్నారు. లైట్గా కథ చెప్పాను సార్ సెకండ్ హాఫ్ అంటే. కథ పడయ్యా చెప్పమన్నాడు, నేను అడిగాను. ఐ వాజ్ షాక్డ్ ఆ రోజు. వాట్ ఆర్ యూ సేయింగ్? సో ఏంటి కథ చెప్పకూడదా అంటే, కథ చెప్పకూడదు, కథ చెప్పి దాని మీద దాన్ని బేస్ చేసుకుని ఎంటర్టైన్ చేయాలన్నారు. అది చేయాలన్నా కథ చెప్పాలి కదా సార్. నువ్వు కరెక్ట్ నాకు తెలిసే నువ్వు ఏ ఏరియాలో చెప్పుంటావు కదా, అక్కడ కథ చెప్పాల్సిన ఏరియా కాదయ్యా అది అన్నారు. సో ఐ వాజ్ లైక్ ఓహో, కథ చెప్పాలి, ఎప్పుడు చెప్పాలో ఎక్కడ చెప్పాలో కూడా ఈజ్ అ ట్రిక్కీ పార్ట్. ఐ లర్న్డ్. గీతోపదేశం చేశారనమాట ఆ రోజు. నాకు అసలు చాలా మైండ్ అలా ఓపెన్ అయింది. లైఫ్ లెసన్ అది, యాజ్ అ రైటర్ లెసన్ వచ్చింది నాకు ఆ రోజు. టిల్లు అనేది యుఎస్ లో చాలా బిగ్ ప్రాస్పెక్ట్ ఇప్పుడు. ఓపెనింగ్స్ కూడా వెరీ ప్రామిసింగ్ ఆల్రెడీ, బట్ ట్రెండ్ ఈస్ వెరీ ప్రామిసింగ్. సో ఏంటి స్పెషల్ గా ఏదైనా ప్లాన్ చేస్తున్నారా యుఎస్? నేను యాక్చువల్లీ యూఎస్కి వెళ్దాం అనుకున్నాను సార్ రీసెంట్ గానే, ప్రమోషన్స్ అయిన తర్వాత, దాని తర్వాత సారీ రిలీజ్ అది అయిన తర్వాత వెళ్దాం అనుకున్నాను. బట్ ఐ డోంట్ థింక్ ఐ విల్ బి ఏబుల్ టు గో దిస్ టైమ్. ప్రాబ్లీ పోస్ట్ రిలీజ్ ఏదైనా వెళ్తే ఐ ట్రై అండ్ గో. బట్ వెరీ బిగ్ ఆపర్చునిటీ ఇది యుఎస్ లో. అవునండి, అంటే షుడ్ డూ ఇట్ సమ్హౌ. అంటే ఐ డోంట్ థింక్ నేను వెళ్ళడం వల్ల అదేమన్నా అటు ఇటు అవుతుంది నేను అనుకోవట్లేదు సార్. ఆ సినిమా బాగుంటే ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ పుష్ అండి, యూనో. అంటే నేను జెన్యున్గా ఐ ఫీల్ దట్ ఆర్ మటీరియల్ షుడ్ స్పీక్, ఆర్ కంటెంట్ షుడ్ స్పీక్ అనే టోన్లో ఉంటాను సార్ నేను సాధారణంగా కూడా. సో నేను వెళ్ళి సపరేట్గా మహా అంటే ఏం చేస్తాను సార్, థియేటర్స్కి వెళ్ళి హాయ్ హలో చెప్పి వచ్చేస్తాను అంతే. మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే ఆ సినిమానే ఎంటర్టైన్ చేయాలి. I would obviously love to meet all the people who love Tillu and, you know, talk with them and have a moment with them. But ఈసారి రాసి పెట్టలేదు ఐ ఫీల్. ఓకే, బట్ ఐ డూ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్, వెళ్ళలేకపోతున్నానని. ఫిల్మ్ రన్ టైం కూడా చాలా క్రిస్ప్గా సెట్ చేశారు. ఎస్ అండి. ఎంత ఉంటుంది? 2 hours ఉంటుందండి సినిమా. 2 hours. ఓకే. సో ఫైనల్గా ఇప్పుడు మీ కెరియర్కి వచ్చేటప్పటికి అసలు కామెడీలో మీరు అన్నట్టు ఏంటంటే చాలా ఫ్రెష్నెస్ ఇచ్చి యూ డిడ్ ఏ మ్యాజిక్. ఇప్పుడు ఏంటంటే ఆ విత్డ్రావల్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు అది కూడా ఎలా విత్డ్రా చేసుకుందాం అనుకుంటున్నారు? చూద్దాం సార్, నెక్స్ట్ సినిమాలో వచ్చినప్పుడు వాటితో హ్యాండిల్ చేయాలి దాన్ని. అంటే యాజ్ అన్ యాక్టర్ యూ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ డిఫరెంట్ జానర్స్ కదా. సో బట్ ఏంటంటే ఇంత ఐకానిక్ క్యారెక్టర్స్ ఫిల్మ్ డెలివరీ చేసాక ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. చాలామంది ఏంటంటే ఆ విత్డ్రా అవడానికి స్ట్రగుల్ అయ్యి దెబ్బతిన్న వాళ్ళు కూడా ఉన్నారు.
I don't think that is going to be an issue, sir, because నేను ప్యూర్లీ ఆ స్టోరీకి ఏది అవసరం అనే దాన్ని బేస్ చేసుకుని వెళ్ళిపోతాను సార్. అండ్ ఐ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ అన్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. అన్ఫార్చునేట్లీ వాట్ హ్యాపెన్స్ ఇస్ వెన్ యూ యూస్ ద టర్మ్ ఎంటర్టైన్మెంట్, it is actually considered as a humor or glamour or dance. Actually, the word entertain is not to make people laugh. It is to keep them engaged. ఇప్పుడు మన ఇంటికి కూడా వచ్చినప్పుడు హైలీ సెంటిమెంటల్ ఫిల్మ్ తోటి, ఇంటెన్స్ ఫిల్మ్ తోటి కూడా యూ కెన్ కీప్ దెమ్ హుక్డ్. యూనో మీరు ఇప్పుడు ఒక యానిమల్ పిక్ చేసుకోండి, వాళ్ళ హైలీ ఇంటెన్స్ డ్రామా అది. ఇట్ ఆల్సో ఎంటర్టైన్ ది ఆడియన్స్. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కాసేపు అతను ఎంటర్టైన్ చేయండి అంటాం, అంటే వీళ్ళు నవ్వించమని కాదు, అతను కీప్ హిమ్ ఎంగేజ్. సో దట్ ఈస్ ద కోర్ డెఫినేషన్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ సార్. యూ కీప్ ది ఆడియన్స్ ఎంగేజ్డ్ విత్ యువర్ ఫిల్మ్. నౌ అది మీరు ఒక నవ్వించి ఎంగేజ్ చేస్తారా, మీరు భయపెట్టి ఎంగేజ్ చేస్తారా, లేకపోతే ఇంటెన్స్గా డిస్టర్బ్ చేసి ఎంగేజ్ చేస్తారా, దట్ కీప్స్ చేంజింగ్ విత్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ యూ చూస్. So I don't think that withdrawal is just like if someone quits smoking, there's a withdrawal. మీరు అంటుంటే నాకు అలా అనిపించింది, ఇప్పుడు ఏంటి సడన్గా సిగరెట్ మానేసినోడికి ఒక విత్డ్రావల్ ఇచ్చి అలా అయిపోద్ది కదా అని. బట్ ఐ డోంట్, పీపుల్ మేబీ అంత ఎడిక్ట్ అయిపోయారేమో ఆ క్యారెక్టర్గా. ఆ ఎడిక్షన్ మీకు ఉండకపోవచ్చు కానీ అంటే ఈ ప్రాబ్లం కూడా చాలా రిచ్గా ఉంది సార్ మీరు చెప్పిన ప్రాబ్లం కూడా. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే అసలు మనల్ని గుర్తిస్తే చాలు అనేది. ఇప్పుడు మనల్ని చాలా ఎక్కువ గుర్తించారు. సో ఐ రియలీ డోంట్ థింక్ దట్ డీప్ అండి. నెక్స్ట్ భాస్కర్ గారితో చేస్తున్న ఫిల్మ్ ఇస్ అ వెరీ ఎక్సైటింగ్ ఫిల్మ్. అది జాక్. అది ఇట్స్ అ నైస్ యాక్షన్ డ్రామా, యాక్షన్ కామెడీ డ్రామా స్పేస్లో ఉంటుంది. సో దాంట్లో కూడా చాలా డిస్టింక్ట్ క్యారెక్టరైజేషన్ ఉంది హీరోకి. సో షూట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది దాన్ని. సో అది దట్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెరిట్స్ అండి. బట్ ఆబ్వియస్లీ టిల్లు ఏంటంటే హీ ఈజ్ సమ్ వన్ యూ టుక్ హోమ్ విత్ యువర్ సెల్ఫ్. ఇంటికి తీసుకెళ్ళిపోయారు టిల్లుని. సో ఐమ్ వెరీ గ్లాడ్ ఫర్ ఇట్స్ వెరీ రేర్ దట్ ఒక యాక్టర్కి అలా ఒక క్యారెక్టరైజేషన్ తోటి అంత అసోసియేషన్ ఉండడం. చూద్దాం ఏమవుతుందో. మీరు అన్నట్టు సమ్ టైమ్స్ ఇట్ కెన్ బి ఎ స్వీట్ ప్రాబ్లమ్ టు హ్యావ్. ఇట్స్ ఎ వెరీ స్వీట్ ప్రాబ్లమ్ టు హ్యావ్ అండి. ఇంకొకటి చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, త్రివిక్రమ్ గారు ఉన్నారు కదా, త్రివిక్రమ్ గారి గురించి వన్ ఆఫ్ ది మోస్ట్ టాక్డ్ టాపిక్ ఆయన సోషల్ మీడియాలో కానీ ఎక్కడైతే ఏంటి కానీ. కొంతమంది ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా గుంటూరు కారం తర్వాత కానీ పీపుల్ ఆర్ డౌటింగ్ హిస్ క్యాపబిలిటీస్. బట్ యు ఆర్ సమ్వన్ ఏంటంటే ట్రావెల్ 2022 నుంచి 22 అంతే కదా, 21, 22 అక్కడ నుంచి యూ హ్యావ్ ట్రావెల్డ్. టిల్లు చేశారు, తర్వాత వెంటనే చేశారు. వాట్ ఈజ్ యువర్ అబ్జర్వేషన్? వాట్ ఈస్ దట్ వాల్యూ హీ యాడెడ్ టు ద స్క్రిప్ట్? అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ లైఫ్లో ఒక టీచర్ రోల్ ఎంత ఉంటుందో అంత రోల్ ఉంటుందండి త్రివిక్రమ్ గారిది. బికాజ్ నాకు ఏ రోజు కూడా త్రివిక్రమ్ గారు కథ నేను డిస్కస్ చేసినప్పుడు కానీ, నేను డైలాగ్స్ చెప్పినప్పుడు, ఇది చెప్పినప్పుడు కానీ నన్ను ఏ రోజు కూడా, ఇన్ఫ్యాక్ట్ ఆయన హీ మేక్స్ ష్యూర్ దట్ I am not deviating from what my expression or my voice or my director's intention is. ఆయన ఎప్పుడు కూడా ఈ సీన్ బాగాలేదు, ఆ సీన్ బాగాలేదని ఎప్పుడు మాకు చెప్పలేదు. మేము ఎప్పుడైనా కథ చెప్పినా, ఆయనకు సినిమా చూపించినా, ఏం చేసినా కూడా హీ నెవర్ రియలీ గెట్స్ ఇన్వాల్వ్డ్ టు దట్ లెవెల్ దట్ దిస్ సీన్ ఆర్ దట్ సీన్. హీ ఆల్వేస్ టెల్స్ మీ దట్ ఇక్కడ చూడు, నువ్వు క్యారెక్టర్ వైజ్ ఎలా ఉందో ఒకసారి చూడు, అక్కడ ఎలా ఉందో చూడు అని చెప్పి. సో అండ్ మనకు కనిపించింది చూపిస్తారు అప్పుడప్పుడు ఆయన మన సినిమాలో. సో ఐ థింక్ దట్ వాల్యూ అడిషన్ ఈజ్ వెరీ బిగ్ అండి త్రివిక్రమ్ గారి సినిమాలో. బికాస్ దెర్ వర్ ఫ్యూ మూమెంట్స్ వేర్ మేము అర్థం చేసుకున్న దానికన్నా కూడా ఆయన సినిమాని ఎక్కువ బెటర్గా అర్థం చేసుకున్నారు. మా సినిమాని అర్థం చేసుకుని మా సినిమా గురించి మాకు ఇన్పుట్స్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. వేరు వేరు లైక్ ఓ షిట్, మన సినిమాలో ఇది కూడా ఉందా, మనమే చూడలేదు ఇది అని అనిపించే రోజు కూడా ఉండింది. సో సార్ కేపబిలిటీస్ అది ఇదంటే ఆయన కేపబిలిటీస్ గురించి మాట్లాడే అంత సీన్ నాకు లేదని అనుకుంటున్నాను సార్ నేను. బికాజ్ ఐ థింక్ దట్ మ్యాన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మైండ్స్ ఆఫ్ 21st century అండి. ఐ థింక్ హీఈస్ అన్ ఎన్సైక్లోపీడియా. ఇంకా మాట్లాడితే ఆయన మైండ్కి యాక్సెస్ ఉన్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ నేను ఒక సిచ్యువేషన్ గురించి ఆయన ఎలా ఆలోచిస్తారో, ఒక కథ గురించి ఆయన ఎలా ఆలోచిస్తారో నాకు తెలుసుకునే అవకాశం ఉంది. సార్ ఇలాంటి సీన్ ఉంటే ఏంటి సార్ పరిస్థితి అంటే ఆయన దాన్ని ఓపెన్ చేసి నాకు మొత్తం ఇలా చూపిస్తే ఓహో ఇట్స్ సో సింపుల్ అని. సో ఆయన మైండ్కి యాక్సెస్ ఉన్నందుకు ఐ షుడ్ బి రియలీ గ్లాడ్. ఆయన కేపబిలిటీస్ అది నేను ఎవరినండి ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏ రకంగా ఉంటుంది చెప్పండి కదా సార్. ఒక స్క్రిప్ట్ స్టేజ్లోనా తర్వాత వస్తారా ఏంటి అసలు హౌ? అదేం లేదు సార్. నాకు ఎప్పుడైనా నాకు ఏదైనా రోడ్ బ్లాక్ పడితే నేను ఫోన్ చేస్తానండి, సార్ ఇలా ఉంది సార్ పరిస్థితి అని, సార్ ఎడిట్లో ఇలా అనిపిస్తుంది సార్, స్క్రీన్ మీద ఇలా అనిపిస్తుంది, స్క్రిప్ట్లో అలా అనిపిస్తుంది అని అనిపించిన వెంటనే ఆయన ఇమీడియట్గా హీల్ కాల్ మీ అండ్ హీల్ సిట్ విత్ మీ అండ్ ఒకసారి ఫ్లో వేసుకుందాం అని చెప్పి డిస్కషన్ చేస్తూ విల్ ఫైండ్ సొల్యూషన్.
చాలా ఎఫర్ట్లెస్ సొల్యూషన్ చెప్తారు యాక్చువల్లీ, ఇంతేనా అనిపిస్తుంది. అప్పుడప్పుడు నేను ప్రాబ్లం అనుకుంది అసలు ప్రాబ్లమే కాదని చెప్తారు, అక్కడికి వెళ్తే అర్థమవుతుంది. బ్యూటిఫుల్ ప్రాసెస్ ఆయనతోటి వర్క్ చేయడం. ఓకే, సో నెక్స్ట్ 2 ప్రాజెక్టులు కూడా చాలా అన్కన్వెన్షనల్ చాయిసెస్ అని చాలా మంది అంటున్నారు. సార్ టుడే దేర్ ఇస్ నో కన్వెన్షన్ గారు కానీ లేకపోతే ఆవిడ ఫస్ట్ ఫిల్మ్ యాక్చువల్లీ, యా అండ్ భాస్కర్ గారు ఈజ్ గోయింగ్ త్రూ సమ్ రఫ్ ప్యాచ్ ఇప్పుడు దాకా. సో కంఫర్టబుల్ చాయిసెస్కి లేకపోతే కన్వెన్షనల్ చాయిసెస్కి వెళ్ళకుండా యు ఆర్ పికింగ్ సబ్జెక్ట్స్. అంటే రఫ్ ప్యాచ్ అది ఐ డోంట్ నో అండి. భాస్కర్ గారు సమ్మన్ దట్ ఐవ్ ఆల్వేస్ లైక్డ్ అండ్ రెస్పెక్టెడ్ హిస్ వర్క్. కొన్ని సినిమా నంబర్లు చేస్తాయి, కొన్ని సినిమాలు నంబర్లు చేయవు, అలాంటివి ఏవో జరుగుతూ ఉంటాయి సార్. ఫర్ దట్ మ్యాటర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఈజ్ యాక్చువల్లీ నంబర్స్ వైజ్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్. అది ఐ హ్యాడ్ ఇట్ ఫ్రమ్ దెమ్ ఓన్లీ. సో బట్ అది పక్కన పెట్టేసినా కూడా నాకు అందరికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే సార్, ఎవరితోటైనా కలిసి పనిచేస్తున్నప్పుడు సిగ్నేచర్ చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు ఆ డైరెక్టర్కి ఒక సిగ్నేచర్ ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. మీరు భాస్కర్ గారు ఏ సినిమా అయినా తీసుకోండి, హీ లీవ్స్ హిజ్ మార్క్ ఆన్ దట్ ఫిల్మ్, ఆయనతో సిగ్నేచర్ ఉంటుంది. సో నాకు ఆయన చెప్పిన కదా నాకు ఫెంటాస్టిక్గా అనిపించింది. అండ్ ఐ నో దట్ హీ హ్యాస్ ద కేపబిలిటీస్ టు డూ ఇట్. అండ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ మీరు పిక్ చేసుకుంటే కృష్ణానేజ్ లీలా, డీజే టిల్లు 2 Part 2 టిల్లు స్క్వేర్ తీసుకున్నా కూడా ఐఎమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రైటింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎవ్రీ ఫిల్మ్. బట్ దట్ విల్ బీ ద ఫస్ట్ ఫిల్మ్, జాక్ విల్ బీ ద ఫస్ట్ ఫిల్మ్ నేను ఆ సెట్కి ఓన్లీ యాజ్ అన్ యాక్టర్ వెళ్తున్నాను. దేర్ ఇస్ నథింగ్ ఎల్స్. ఐఎమ్ నాట్ ద రైటర్, ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ అదర్ వే. And it's a fantastic character and he clearly knows what he wants. And the character is also so good. విన్నప్పుడే నాకు చాలా ఎక్సైటింగ్గా అనిపించింది ఆ క్యారెక్టర్. అది మన అందరిలో ఉంటుంది మళ్ళీ ఆ క్యారెక్టర్. ఆయన సిగ్నేచర్ అన్నాను కదా, మీరు అది వెన్ ద ఫిల్మ్ కమ్స్ అవుట్ ఆర్ ద ట్రైలర్స్ కమ్ అవుట్ మీరు చూస్తారు దట్ క్యారెక్టర్ ఇస్ దేర్ ఇన్ ఆల్ ఆఫ్ అస్. ఓకే, సో వీల్ ఆల్ కనెక్ట్ విత్ ద క్యారెక్టర్ ఇన్స్టెంట్లీ. సో దట్ ఈస్ వాట్ ఎక్సైటెడ్ మీ టు మేక్ దట్ ఫిల్మ్. నీర్జా అంటారా, నాకు తను చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. తను ఫస్ట్ టైం డైరెక్టర్ అంటే ఫస్ట్ టైం డైరెక్టర్ చాలా మంది ఉన్నారు సార్. నేను ఒక పాయింట్లో మొన్నటి వరకు నేను చాలా మంది ఏంటంటే వన్స్ యూ గో దేర్ పీపుల్ జనరల్గా ఏమనుకుంటారంటే యూ మేక్ ఈజీ చాయిస్ కదా, కొంచెం ఎవరో ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్ అనో స్టార్ డైరెక్టర్స్ అనో. దట్ విల్ ఆల్సో హ్యాపెన్ సార్. బట్ మనకు ఒక కథ నచ్చినప్పుడు ఆ కథను మనం చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే పని కదా సార్ ఎప్పుడైనా. అవును, అలా వచ్చినాయి కదా సక్సెస్, అలా వచ్చినాయి కదా సార్ ఏదైనా కూడా. సో ఇందాక మీరు అన్నట్టు భాస్కర్ గారి సినిమా ఏంటి క్లాప్ కొట్టి లేకపోతే లాస్ట్ ప్యాకప్ చెప్పే వరకు అక్కడ చేసేసి ఇంటికి వచ్చేయడం, అసలు ఆ ఎన్విరాన్మెంట్కి సెట్ అవ్వగలుగుతున్నారా? బికాజ్ యు ఆర్ సో ఇన్వాల్వ్డ్ ఇన్. అదేం లేదు సార్. అంటే నేను ఫస్ట్ డే నుంచి నేను చాలా క్లియర్గా ఉంటాను సార్. యు ఐదర్ లీడ్ ఆర్ యూ సరెండర్. సో నౌ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సరెండరింగ్ టు భాస్కర్ గారు విజన్. ఆయనకు ఒక ఐడియా ఉంది, ఆయనకు ఒక కథ చెప్పారు, డెవలప్ చేశారు. సో దానికి ఆయన విజన్కి సరెండర్ అయ్యి ఆయన పర్స్పెక్టివ్లో నేను ఎలా ఉంటానో చూడడానికి అనేది కూడా చూడాలి కదా సార్. నా పర్స్పెక్టివ్లో నేను ఇలా ఉంటాను, ప్రాబబ్లీ నేను ఇంకో కథ రాసుకున్నప్పుడు వేరేలా ఉంటానేమో. బట్ ఇప్పుడు ఆయన పర్స్పెక్టివ్లో కూడా నేను ఒకలా ఉంటాను, ఆయన ఎలా చూపించాలనుకుంటున్నారు నన్ను అనేది అది కూడా చూడాలి కదా సార్. మనం రైటర్గా కంటిన్యూ అవుతారా? అది నాకు తెలిసి ఒకసారి అంటుకుంటూ వదలదు సార్ అది. ఎస్పెషలీ మన సినిమాలు వర్కౌట్ అవుతున్న కాలం అయితే అసలు వదలదు. అవును, యాక్చువల్లీ వదలకూడదు. మీలాంటి వాళ్ళకి వదలకపోతేనే కొంచెం ఫ్రెష్ సబ్జెక్ట్స్ వస్తాయి. ఎనీవేస్ ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. నేను మీకు ఇందాక చెప్తున్నా యు ఆర్ ఎ వెరీ ప్రామిసింగ్ ప్రాస్పెక్ట్ అని చెప్పి. ఐ హోప్ యూ విల్ కంటిన్యూ టిల్లు స్క్వేర్తో కానీ నెక్స్ట్ వచ్చే 2 సినిమాలు కానీ పెద్ద హిట్ కొట్టి ఐ వాంట్ టు ఇంతే హంగ్రీగా ఉండాలి అట్ ది సేమ్ టైమ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సార్. ఇలా యూ షుడ్ బి లీడింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అలాట్. M9 న్యూస్కి టైం ఇచ్చింది. థ్యాంక్ యూ. బాగా రాయండి సార్ మా సినిమా గురించి. తప్పకుండా అండి.